శిక్షల మూలంగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధముగా నడిచెదను. మీ పాపములను బట్టి ఇక ఏడంతలుగా మిమ్మల్ని దండించెదను. రైతులా యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము శిక్షకు లొంగకపోతే. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమ దేవునికే కలుగును గాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. లేవియకాండం 26వ అధ్యాయం 23వ వచనం మనం గమనించినట్లయితే, శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధముగా నడిచేదను. మీ పాపములను బట్టి ఇక ఏడంతులుగా మిమ్మల్ని దండించేదను అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. ఈ లోకంలో మనం ఏమైనా తప్పులు చేస్తే వాటికి తగిన శిక్ష విధించడానికి మనకు అనేక చట్టాలను రూపొందించుకున్నాం. దొంగతనం చేసినా, హత్యలు చేసినా, దౌర్జన్యం చేసినా, మోసం చేసినా, చట్టవిరుద్ధంగా ఏం చేసినా తగిన శిక్ష ఉంటుంది. జైలుకు పంపడమో, ఫైన్ వేయడమో జరుగుతుంది. ఒకసారి చేసిన తప్పుకు శిక్ష అనుభవించాక మళ్ళీ అదే తప్పు చేస్తే ఇంకొంచెం ఎక్కువ శిక్ష వేస్తారు. ఎన్ని శిక్షలు పడినా మారని వాళ్ళని ఎక్కువ కాలం జైల్లో ఉంచుతారు. ఈ చట్టాలు, శిక్షలు మనుషుల మధ్యలో సఖ్యత కోసం, ఒకరికొకరు హాని చేసుకోకుండా ఉండడానికి ఉద్దేశించబడినవి. ఇంత బాధ్యతగా మనుషులే సమాధానం, సంతోషం ఉండాలని కోరుకొని ఇన్ని చట్టాలు పెట్టుకుంటే భూమి మీద మనుషుల మనుగడకే కారణమైన దేవునికి ఇంకెంత బాధ్యత ఉంటుంది? మన పిల్లలు తప్పు చేసినప్పుడు మనం ఎందుకు శిక్షిస్తాం? అది తప్పు అని వాళ్ళు తెలుసుకొని మరలా ఆ తప్పు చేయకుండా ఉండడానికి. మనం కూడా దేవునికి అవిధేయులమై పాపం చేస్తే మనకు శిక్ష వస్తుంది. దేవుని శిక్షకు మనం లోపడకుండా తిరిగి పదే పదే పాపాలు చేసి దేవునికి అవిధేయతగా ఉంటే మనం భరించలేని శిక్ష దేవుడు మనకు వేస్తాడు. ఇలా ఎన్నిసార్లు మనం లోపడకుండా దేవునికి విరోధంగా నడుస్తామో ప్రతిసారి ఇంకా కఠినమైన శిక్షను మనం అనుభవించాల్సి వస్తుంది. లోబడని తమ హృదయంలో లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండను అనుభవించితమని ఒప్పుకొని ఎడలా అంటూ లేవియకాండం 26వ అధ్యాయం 41వ వచనంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. దేవుడు మనల్ని శిక్షించిన వెంటనే మనం దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకొని క్షమాపణ అడిగితే దేవుడు మన పాపాలు క్షమించి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇశ్రాయేలు రాజైన ఆహాబుకు శిక్ష వస్తుందని దేవుడు ప్రవక్త అయిన ఏలియా ద్వారా చెప్పినప్పుడు అతను తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి తనకు రాబోవు శిక్ష విషయమై బాధపడుతున్నప్పుడు దేవుడు ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా అని ఏలియాతో చెప్పి ఆ శిక్షను అతని కాలంలో రాకుండా తప్పిస్తాడు. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 29వ వచనంలో ఈ విషయం ఉంటుంది. మన పాపాలకు తగిన శిక్ష దేవుని దగ్గర నుండి రాకముందే మనల్ని మనం తగ్గించుకొని దేవుని దగ్గర వేడుకుంటే దేవుడు మనకు రావాల్సిన శిక్ష నుండి తప్పిస్తాడు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీతో యేసు ప్రభు, ఎవరినో నీకు శిక్ష విధింపలేదా? నేను కూడా నీకు శిక్ష విధింపను, మరలా పాపం చేయొద్దని చెప్పాడు. మనం నశించిపోవడం ఇష్టం లేని దేవుడు మన పాపాలను క్షమించినప్పుడు ఆ పాపాలు మరలా మనం చేయకూడదని కోరుకుంటాడు. మనం పదే పదే పాపాలు చేస్తుంటే తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం వస్తుంది. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటుంది. ఒకవేళ నువ్వు పాప జీవితంలో జీవిస్తున్నట్లయితే మీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో దేవుని దగ్గరికి రావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైండును గాక. ఆమేన్.